గారి పైన జబూర్ అనే గ్రంథం అవతరించబడిందని, ఇంజీల్ అంటే బైబిల్, ఈసా అంటే యేసుక్రీస్తు, ఇంజీల్ అనబడే గ్రంథం ఈసా అలైహిస్సలాం గారు అనే ఈ యొక్క ప్రవక్త పైన అవతరించబడింది అని, ఖురాన్ అనే గ్రంథం, ఈ గ్రంథం చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క గ్రంథం వహీ రూపంలో అవతరించిందని, ఇలా ఖురాన్లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక 25వ ప్రశ్న, తౌరాతు, జబూరు మరియు ఇంజీలు కల్తీ కాకుండా నిజ రూపంలో ఉన్నాయా అనేటటువంటి ఒక ప్రశ్న 25వది. వీటిని అనుసరించేవారు వీటిని మార్పులు చేర్పులకి ఒకప్పట్లో గురి చేశారు అని, ఇప్పుడు వాటి అసలు రూపంలో అవి ఇప్పట్లో లేవు అని, ఖురాన్ మాత్రమే మార్పు చేర్పులకి గురి కాకుండా ఉన్నటువంటి నిజ రూపంలో ఉంది అని ఖురాన్లో యొక్క జవాబు ఉంది. ఇక ఖురాన్ మజీద్లో ప్రస్తావించబడిన ప్రవక్తల పేర్లు, ఖురాన్లో 25 మంది ప్రవక్తల పైన పేర్లు వచ్చాయి. దాంట్లో మొదటిగా ఆదం అలైహిస్సలాం గారు, మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం గారు. మరి ఇస్లాం ఎప్పటి నుంచి ఉంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పటి నుంచి ఉందా? ఇస్లాం అనేది అరబ్ దేశంలోనే వచ్చిందా? ఈ యొక్క ప్రశ్నకు కూడా మనకి ఈ యొక్క ప్రవక్తల పేర్లలో అర్థమవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి ప్రవక్త, అప్పటి నుంచి కాదు. ఇస్లాం సృష్టి ఆరంభం నుంచి కంటే ముందు నుంచే, సృష్టికర్త ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుంచి కూడా, ముందు నుంచి కూడా ఈ యొక్క అంటే సృష్టికర్త అనేవాడు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సృష్టి అనేది, ఇస్లాం అనేది ఉంది అని, మరి ఆయన ఈ యొక్క సృష్టిని ఉనికిలోకి తెచ్చినప్పుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారిని చేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క పద్ధతులు ఏవి ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం గారు, తర్వాత నూహ్ అలైహిస్సలాం గారు. అలైహిస్సలాం గారు అంటే వారిపైన శాంతి సౌఖ్యాలు, దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు, కారుణ్యం వారిపైన కురియాలి, వారిపైన, వారి కుటుంబ సభ్యులపైన కురవాలి, వారు నరకం నుంచి రక్షించబడాలి, వారు స్వర్గంలోకి వెళ్ళాలి, వారి యొక్క నమాజులు, దువాలు, వారు చేసిన మంచి కార్యాలన్నీ కూడా స్వీకరించబడాలి. వీటన్నిటికీ కలిపి ఒక చిన్న దువా ఏమిటి అంటే అలైహిస్సలాం అనేటటువంటి ఈ యొక్క పదాన్ని మనం వాడతాం. ఇదే ప్రార్థనని మనం ముహమ్మద్ అనేటటువంటి పేరు తీసుకున్నప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అనేటటువంటి ఈ ప్రార్థనకి ఇలా చిన్న దరువు అంటారు దీన్ని, అంటే చిన్న ప్రార్థన. ఇలా ప్రవక్త పేర్లు మనం విన్నా, రాసినా, వింటున్నా, చెప్తున్నా ఈ యొక్క పదాలు పలకడం అనమాట. వారి తరపున మనం ప్రార్థించడాన్ని దీన్ని దరువులు అంటారు. ఎవరైతే ప్రవక్త తరపున ప్రార్థిస్తూ ఉన్నారో వారిపైన కూడా ప్రళయం రోజు వారి యొక్క సహాయం మనకు దొరుకుతుందని మరి ఖురాన్లో చెప్పడం జరిగింది. అందుకే ప్రవక్తల పేర్లు తీసుకున్నప్పుడు గౌరవార్థం ఈ యొక్క అలైహిస్సలాం అని, సల్లల్లాహు అలైహి వసల్లం అని